తోటకూర పప్పు, కందిపప్పు తోటకూర. ముందుగా పప్పు నానబెట్టుకొని దీంట్లో ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక పెద్ద 3 టమాటాలు, తర్వాత తోటకూర, తర్వాత 2 గ్లాసుల నీళ్లు పోయాలి. కొద్దిగా పసుపు వేసి కుక్కర్ ప్యాక్ చేసుకోవాలి. కుక్కర్ ప్యాక్ చేసుకొని 3 విజిల్లు వచ్చాక కుక్కర్ ఇలా ఓపెన్ చేసుకొని కొద్దిగా ఉప్పు, స్పూనంత కారం, కొంచెం మెదుపుకోవాలి. ఆకుకూర కదా, కొద్దిగా మెదిపేస్తే మెత్తగా అవుతుంది. కొద్దిగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని చింతపండు పులుసు పోయాలన్నమాట. పప్పు గట్టిగానే ఉంటుంది. ఆకుకూర వేసాం కదా. తర్వాత ఒక 4 ఉల్లిపాయలు. ఈ తోటకూర పప్పుకి ఈ ఉల్లిపాయలే చక్కటి రుచినిస్తాయి. ముందుగా కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ఇందులో వేస్తే స్మాష్ అయిపోతాయి ఉల్లిపాయలు, ఇవి తినడానికి బాగుంటాయి అని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను. చిన్న ఉల్లిపాయలు ఉంటే అవి వేసుకోవచ్చు, అవి లేవు నా దగ్గర. అందుకే ఈ పెద్ద ఉల్లిపాయలను 4గా కట్ చేసి ఉడికించుకున్నాను. ఇవి కూడా వేసేస్తున్నాను. కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మసలు పెడదాం. పప్పు మసలు పెట్టుకుందాం. వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత కొన్ని ఎల్లిపాయలు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ పొడి. తాలింపులో ఇంగువ వేసుకుంటే మంచి రుచి వస్తుంది. డైజెషన్ కూడా మంచిది ఇంగువ. ఇది వేగాక పప్పులో వేసేయడమే. పప్పు దీంట్లో వేసేద్దాం. కొద్దిగా తాలింపులో ఇందులో వేసేద్దాము. అంతే, వేడి వేడి తోటకూర పప్పు రెడీ. అందులో ఈ ఉల్లిపాయలు మంచి రుచినిస్తాయి తోటకూరలో. ఈ తోటకూర కాల్షియం బాగుంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఈ తోటకూర పప్పు కూడా చేసుకోండి, భలే రుచిగా ఉంటుంది.